రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇంట్లో ఉంటే ఉక్కపోత, బయటకు వస్తే వడగాల్పులతో సతమతమవుతున్నారు జనాలు. మరో 4 రోజులు హై టెంపరేచర్లు నమోదయ్యే ఛాన్స్ ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు. ఎండల తీవ్రతతో జిల్లాలో అధికారులు అలర్ట్గా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. జనం అవసరమైతేనే బయటికి రావాలన్నారు సీఎం. ఎండల తీవ్రత, వడగాలులతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం ప్రయాణాలు చేయొద్దన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండనున్నందున అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా జిల్లాల అధికారులను ఆదేశించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు తగిన సంఖ్యలో అందుబాటులో ఉంచాలన్నారు. తాగునీరు, విద్యుత్ సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంపై బానుడి ప్రతాపం కొనసాగుతోంది. ఎండ తీవ్రతకు వాతావరణం నిప్పుల కొలిమిలా మారుతోంది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న 4 రోజుల పాటు ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. ఇవాళ 5 జిల్లాలకు, రేపు 15 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే లోకల్ కండిషన్స్, బంగాళాఖాతంలో కొనసాగుతున్న సినాప్టిక్ కండిషన్స్ తో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక ఎండ తీవ్రత ఉన్న ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మధ్యాహ్నం ఎవరూ బయటికి వెళ్లొద్దని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. అయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉన్నటువంటి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాలతో పాటు నిర్మల్, నిజామాబాద్ కి ఇప్పటికే ఈ యొక్క ఎండవేడి వాతావరణం అధికంగా కొనసాగుతూ ఇక్కడ వడగాల్పుల తీవ్రత కూడా అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వడగాల్పుల నేపథ్యంలో హెచ్చరికలు కూడా జారీ చేయడం అనేది కూడా చూడొచ్చు. అట్లాగే రేపటికన్నా చూసుకున్నట్లయితే రేపటి 21 కల్లా కూడా ఇటు కొమరంభీం, ఆసిఫాబాద్ తో పాటు మంచిర్యాల్, పెద్దపల్లి, ఖమ్మం, జగిత్యాల్, రాజన్న సిరిసిల్లతో పాటు ఇటు తూర్పు తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, జనగాం, వరంగల్ ఈ యొక్క జిల్లాల్లో మనకి మహబూబాబాద్ జిల్లాల్లో అధికంగా ఉష్ణ తీవ్రత అధికంగా పెరుగుదలతో పాటు ఇక్కడ వడగాల్పుల తీవ్రత కూడా అధికంగా ఉండి ఎండవేడి వాతావరణం కూడా గరిష్ట స్థాయిలో కొనసాగే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇవాళ రేపు 12 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయన్నారు ఐఎండీ అధికారులు. ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మిగతా 21 జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదయ్యే ఛాన్స్ ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. వడగాలులు వీచే అవకాశం ఉండడంతో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఎవరూ బయటికి వెళ్లొద్దన్నారు. గర్భిణీలు, వృద్ధులు, చిన్నారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఇప్పటికే హీట్ వేవ్స్ అనేవి నమోదు అనేది చేయడం జరుగుతుంది. గత 2 రోజులుగా కూడా వడగాల్పుల తీవ్రత అనేది కూడా అధికంగా ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే ఎక్కువగా కొనసాగుతుంది. ఈ రోజు కూడా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎల్లో కలర్ హెచ్చరికలతో పాటు వడగాల్పుల తీవ్రత అధికంగా ఉన్న చోట మాత్రం హెచ్చరికలు కూడా జారీ చేయడం అనేది జరిగింది. సో ఒక విధంగా మొదటి రోజు 5 జిల్లాలు, ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఉన్నటువంటి 5 జిల్లాలకు ఈ యొక్క హెచ్చరికలు జారీ చేయగా కరీంనగర్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భానుడు భగభగమంటున్నాడు. 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. సింగరేణి ప్రాంతం నిప్పుల కొలిమిని తలపిస్తుండటంతో మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిజామాబాద్, ఉమ్మడి మెదక్ జిల్లాల్లో హై టెంపరేచర్లు నమోదవుతున్నాయి. రిజిస్ట్రేషన్ పని వచ్చి విపరీతమైన ఎండ, పొద్దున ఉదయం 8 గంటల నుంచి మొదలుకుంటే బయటికి రావాలంటే భయం అవుతుంది. అందుకే తొందరగా వస్తున్నాం, పని చేసుకుందాం అని చెప్పి వస్తున్నాం. అయినా కానీ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎక్కడ అరగంట, గంట కూర్చుంది అంటే ఎక్కడ చెట్టు నీడు ఉంటుందో అక్కడికి వచ్చి కొంచెం కూర్చొని సేద తెచ్చుకుంటున్నాం. గిరాకీ లేదు, ఏం లేదు. ఎన్ని చోట్ల పొద్దున దాదాపు 10-15 చోట్ల అమ్మినా అంతే. వచ్చిన కంచెలు అంతకన్నా ఎక్కువ లేదు. ఎండ తీవ్రత బాగున్నది. బయటికి వెళ్దామంటే భయం అవుతుంది. 46-47 డిగ్రీలు ఉందట. ఏదో అత్యవత పరిస్థితులతో నెల్లుడు తప్ప ఉత్తరనైతే వెళ్తలేం. బంగాళాఖాతంలో కొనసాగుతున్న సినాప్టిక్ కండిషన్స్ తో పాటు లోకల్ గా ఉన్న కండిషన్స్ తో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ప్రకటించింది వాతావరణ శాఖ. 2 రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల గాలి వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలకు వర్ష సూచన చేసింది. రైతులు అలర్ట్ గా ఉండాలని సూచించింది.